whole character can be summarized in that single word, lingered. మరి లోతు యొక్క జీవితం అంతా కూడా, వ్యక్తిత్వం అంతా ఒక మాటలో తడవు చేసిన మాటను బట్టి చెప్పొచ్చు. The first thing we have seen, మొట్టమొదటిగా ఏం చూసామంటే, he saw the awful state of Sodom in which he stood, yet he lingered there. మరి సొదొమ యొక్క దౌర్భాగ్యమైన స్థితిని చూచి కూడా అయినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. Yes, don't linger where Satan is having a grip. మరి సాతానికి ఎక్కడైతే పట్టుందో అక్కడ ఉండిపోకూడదు, అక్కడ తడవు చేయొద్దు. We have seen a example from the nature about the eagle and the snake last week. మరి గడిచిన వారము ప్రకృతి నుంచి ఒక గ్రద్ద తర్వాత ఒక సర్పము గురించిన ఉదాహరణ చూసాం. Yes, how the eagle will take the snake and how it will kill. It will never fight with the snake on the ground. It will take the snake to his own domain. మరి గ్రద్ద ఇప్పుడు కూడా నేల మీద సర్పముతో పోరాడదు కానీ మరి తన యొక్క వాతావరణంలోకి, తన యొక్క స్థితిలోనికి తీసుకువెళ్ళి అక్కడ పోరాడుతుంది. You don't stand where Satan is having grip and why can't God help me? I am a child of God. He promised me I will never leave you. No. That is tempting God. మరి సాతానికి ఎక్కడైతే పట్టుందో అక్కడ మనం ఉండకూడదు. మరి దేవుడు నాకు సహాయం చేయలేడా, దేవుడు నన్ను ఈ విధంగా చేయలేడా, సహాయపడలేడా అని దేవుడిని ఆ విధంగా శోధించకూడదు. Even Satan came to Lord Jesus Christ. You jump from this place. There is a promise. God will give a charge to the angels to protect you. మరి సాతానుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని శోధించాడు. మరి ఈ స్థలము నుంచి దూకితే వాగ్దానం ఉంది కదా, దేవుడు నిన్ను దేవదూతలను పంపించి రక్షిస్తాడని. The answer the Lord has given is, don't tempt thy Lord. మరి ప్రభువు ఇచ్చిన జవాబు ఏంటంటే, నీ యొక్క ప్రభువును, నీ దేవుని నువ్వు శోధించవద్దు. Undoubtedly angels are there. నిస్సందేహంగా మరి దేవదూతలైతే ఉన్నారు. When Lord Jesus Christ was hanging on the cross, it is written, so many legions of angels are waiting in heaven in 26:53 of Matthew's gospel. మత్తయి సువార్త 26:53లో అక్కడ రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు పరలోకములో ఆ యొక్క దేవదూతల సమూహము అది వేచి చూస్తా ఉన్నారు. Yes, angels are there. మరి దేవదూతలు ఉన్నారు. See, for you and me also God has given the angelic protection. మరి నీకు నాకు కూడా దేవదూతల యొక్క భద్రతను దేవుడు మనకి ఇచ్చాడు. And you should not tell to the angel, I will put my leg under the car and see that it is not broken. It will be broken into 10 pieces. మరి మన దేవదూతని శోధించవద్దు, నా కార్ కింద కాలు పెడతాను విరక్కుండా చూడు అంటే అది 10 ముక్కలు అవుతుంది. Yes, by accident, by mistake, something may happen. God will protect you. ఏదో పొరపాటున ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే దేవుడు నీకు సహాయపడతాడు. So wantedly if you do something and asking God to prove his promise, it is tempting God. మరి ఏదో కావాల్సుకొని చేసి దేవాని వాగ్దానం నెరవేర్చంటే అది దేవుడిని శోధించినట్టు. So he saw the awful state of Sodom in which he stood, yet he lingered. That is a very sad thing. మరి విచారకరమైన విషయం ఏంటంటే సొదొమ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని చూసి కూడా అక్కడే ఉండిపోయాడు. Today many of our believers are like that. ఇది నా అనేక మంది మన విశ్వాసులు ఆ విధంగా ఉన్నారు. And secondly, రెండోది, he knew the fearful judgment that is going to come, yet he lingered. మరి దేవుని యొక్క భయంకరమైన తీర్పు రాబోతుంది అని తెలిసి కూడా తడవు చేశాడు. The angels told so plainly. మరి దేవదూతలు ఎంతో సులువుగా చెప్పారు స్పష్టంగా. There is nothing which he cannot understand. మరి అతనికి అర్థం కాకుండా ఉండేది ఏది లేదు. We have come to this place to destroy this city. ఈ పట్టణాన్ని నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చాం. And after hearing this news also about the judgment, he lingered. What a sad situation. మరి వార్త విని కూడా, ఈ తీర్పును గురించిన వార్త విని కూడా అక్కడ తడవు చేశాడంటే ఎంత విచారం. Is it not true in our lives? అది కూడా మన జీవితంలో సత్యము కాదా? How many times we are hearing about the messages on second coming? రెండవ రాకడ గురించిన వర్తమానాలు ఎన్నిసార్లు వింటున్నాం. Today we are pointing our finger at Lot and we are telling he is a foolish guy. ఇది నాన్న లోతుకి వేలు చూపించి బుద్ధిహీనుడు అంటున్నాం. But what about you and me? నీ నా సంగతి ఏంటి? How many times we are warned about the second coming of Lord Jesus Christ? Get ready. Today immediately after we cross the gate in our mundane affairs, we are just submerged in that and we forget that. అలా అనేక సార్లు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ రాబోతుందని, త్వరగా వస్తున్నాడని ఎంతో మరి సిద్ధపడండి ఎన్నోసార్లు వింటున్నాము, కానీ ఎప్పుడైతే గేట్ బయటకు వెళ్తున్నామో వెంటనే మన అనుదిన కార్యకలాపాల్లో మునిగిపోతున్నాం. Comparing to yesterday, is there any little bit preparation, more preparation today in our lives? మరి నిన్నటి దినముతో పోలిస్తే ఈ దినాన మనకేదైనా కొంత మెరుగుగా మన సిద్ధపాటు ఉందా? And thirdly we have seen, మరి మూడవదిగా మనం చూసాం, he knew that God always keeps his word. When God says something, because he had association with Abraham and from the life of Abraham, he understood whatever God says,
he will do it. మరి లోతు అబ్రహాముతో సహవాసం చేశాడు కాబట్టి తన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. దేవుడు ఏదైనా మాట చెప్తే ఆ మాట దేవుడు నిలబడి ఉంటాడన్న సంగతి, ఆ విషయాన్ని లోతు తెలుసుకున్నాడు. Knowing fully well he is lingering there. అవన్నీ తెలిసి కూడా తడవు చేస్తున్నాడు. He believed in the danger. మరి ఆ ప్రమాదం విషయంలో నమ్మాడు. He warned his relatives, but he is not going out. తన బంధువులను హెచ్చరించాడు గాని తను బయటికి వెళ్ళట్లేదు. He saw the angels waiting for him. తన దేవదూతలు వేచి ఉండడం బయట చూస్తున్నాడు. And they are warning continually. మరి ఎడతెగక వారు హెచ్చరిస్తున్నారు. But అయినా he was very, very slow. మరి ఎంతో నిదానంగా ఉన్నాడు. Brothers and sisters, సహోదర సహోదరి, we are meditating the life of Lot not to pinpoint his faults, but to examine our own lives. మరి లోతును ఏదో వేలెత్తి చూపించడానికి లోతు జీవితాన్ని ధ్యానించట్లేదు గాని మన జీవితాలను పరీక్షించుకోవడానికి ధ్యానిస్తున్నాడు. Today many of us are like that. ఇది నా అనేక మంది మీ ఆ రీతిలో ఉన్నాం. Yes, we are righteous people. No doubt there was a day in our life we were born again. మరి మనము నీతిమంతులమే, ఒక దినాన మన జీవితంలో మనం తిరిగి జన్మించిన దినముంది. Yes, we are true children of God. మనం నిజమైన దేవుని బిడ్డలమై ఉన్నాం. But when we see our lifestyle, the way we talk, the way we behave, the way we give priorities to different things in our lives, our practices are not matching in the way in which you and I have to live. కాబట్టి మన జీవితం చూస్తుంటే, మన జీవన శైలి చూస్తే, మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క ప్రాధాన్యతలు ఏవైతే చూస్తున్నామో, మనం ఏదైతే చెప్తున్నామో మరి ఆ విధంగా మనం జీవించలేకపోతున్నాం. How many of us we come to the church daily? I don't want to tell the names. From the pulpit I will be seeing